పంచలేరు. నువ్వు ప్రజలకి సంక్షేమం పంచావా పంచలేదా సెకండ్ పార్ట్, అది వన్ ఆఫ్ ద పార్ట్ అంతే తప్పించి ముందు వాడి జీవనాన్ని నాశనం చేసి వాడి జీవితంలోకి నువ్వు ఎంటర్ అయ్యి రౌడీజం చేసి దాంట్లో తప్పేం లేదని వాదిస్తే ఎట్లాగుంటుంది? పశ్చిమ బెంగాల్లో హిందువుల్ని టెర్రరిస్ట్గా చూపాలనుకునే పార్టీకి ఒక గట్టి సమాధానం చెప్పేసిందా బీజేపీ? ఇంకా ముందుందా? ఇంకా చాలా ఉంది. బేసిక్గా కనీసం 2-3 ఏళ్ళు పడుతుంది. ఒక ఆస్పెక్ట్లో బెటర్ ఏంటంటే నిన్న దాడులు జరిగినాయి కానీ పార్టీ కార్యాలయాల దగ్గర జెండాలు పీకడాలు అంతవరకే నడిచినాయి. ఎవరిని మర్డర్లు చేయాల, ఎవరిని పొడి చేయాలి. ఒకసారి లాస్ట్ ఎలక్షన్స్ ముందు చూసుకోండి, 2021 ఎలక్షన్స్ అప్పుడు పేపర్లు తీయండి, కనీసం 50-100 మంది చచ్చిపోయారు. అప్పుడు బీజేపీ వాళ్ళని చంపేశారు. ఈవెన్ వాడు మొన్న కూడా చెప్పింది అదే కదా, అంతు చూస్తారని చెప్పేసి అభిషేక్ బెనర్జీ మాట్లాడింది. అలాంటి ప్రాణాపాయ పరిస్థితుల నుంచి ప్రజలు సేఫ్గా ఉన్నారు. ఇవాళ కక్ష సాధింపు రాజకీయాలు లేవని ప్రకటించాడు మోడీ స్వయంగా తనంతటి తనే. రెండో పక్కన డెవలప్మెంటల్ రూట్ కావాలి. వాళ్ళు ఏంటంటే సుదీర్ఘకాలం నుంచి మోసపోతూ వస్తున్నారు కమ్యూనిస్టులతో నాడు, మమతా బెనర్జీతో నిన్నటిదాకా. ఏంటంటే కేంద్ర ప్రభుత్వ పథకం ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ ఉంది కదా, మన ఆరోగ్యశ్రీ టైప్ది, బెంగాల్లో అమలు అవుతుంది. ఎందుకంటే కేంద్రానికి పేరు వస్తుంది. రైతులకి వేసి 6,000 రూపాయలు ఉంది కదా, అక్కడ అమలు అవుతుంది. ఎందుకంటే కేంద్రానికి పేరు వస్తుంది. ఆవిడ 3,000 ఇస్తుంది, దాంతో సరిపుచ్చుకోవాలి.